ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ షోకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ షోకు బుల్లితెర ఆడియన్స్ అలవాటు పడుతూ వచ్చారు. ఈ షోకు ప్రధాన బలం హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కాగా, ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచాల్సిన బాధ్యత మాత్రం పార్టిసిపెంట్స్ గా వ్యవహరిస్తున్న నటులదే. అయితే వీరిలో ఎవరెవరు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు, ఈ షో కారణంగా ఫైనల్లో ఎవరికి లాభం చేకూరుతుందనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ షో కారణంగా ఫేడ్ అవుట్ అయిందనుకున్న అర్చనకు మళ్లీ అవకాశాలు రావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి అర్చన అనే ఒక నటి ఇంకా ఇండస్ట్రీలో ఉందనే విషయం చాలా మంది మర్చిపోయారు. ఒక దశలో ఆమెకు అవకాశం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆమె పడక సుఖం కోరుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒకరిద్దరు తనతో అలా వ్యవహరించారని పలు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది అర్చన. తనకు అవకాశాలు రాకపోవడానికి వీటిని తిరస్కరించడం కూడా ఒక కారణమేమోనని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనూ ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడం, ఆమె కూడా ఇందుకు ఓకే చెప్పడంతో చాలా మంది అర్చన కూడా అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న షోలో అందరికంటే ఎక్కువ గ్లామర్ గా ఉన్న హీరోయిన్ కూడా అర్చనే కావడం, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండటంతో మళ్ళీ చాలా మంది ఆమెపై ఫోకస్ చేస్తున్నారని తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఆఫర్ల గురించి ఆమెతో ఎవరూ మాట్లాడకపోయినా బయటకు ఉన్న ఆమె మేనేజర్లకు మాత్రం మళ్ళీ నిర్మాతల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయట. అర్చన మీకు టచ్లోకి వచ్చిన వెంటనే మమ్మల్ని వచ్చి కలవండి అంటూ కొందరు దర్శక నిర్మాతలు చెప్తున్నారట. సాధారణంగా బిగ్ బాస్ షోలో నటించే కొందరికి ఆ తర్వాత అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. దీంతో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా అందరికంటే ఎక్కువ లాభపడబోయేది అర్చన అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూద్దాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.